ఈరోజు అయ్యప్ప శరణఘోష నేర్చుకున్నాను. హాయ్ అందరికీ నమస్కారం. 3:5 డేస్ ఛాలెంజ్‌లో ఇది డే 14. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 3కి లేచి స్నానం చేసి శరణాలు చదువుతూ పూజ స్టార్ట్ చేశాము. మనము అయ్యప్ప శరణాలు సరిగ్గా చదవలేకపోతున్నాం. కానీ స్లోగా చదివి పూజ అయితే కంప్లీట్ చేశాము. ఇంకా మా పీఠం ఇంట్లో దేవుడి గదిలోనే మేము మొత్తం ముగ్గురు స్వాములం. నేను, మా నాన్న స్వామి, మా అన్నయ్య స్వామి. ముగ్గురిలో నేనే కొంచెం చదవగలను. కాబట్టి నేనే చదవాలి. తప్పదు కాబట్టి ఇంకా ఈరోజు టైం తీసుకొని అయ్యప్ప శరణాలు ఫాస్ట్‌గా బాగా చదవడం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే స్లోగా చదవడం వల్ల బాగా టైం పడుతుంది. ఇంకా ఈ శరణాలు, మంత్రాలు అంటే తెలిసిందే కదా! ఒత్తులు, దీర్ఘాలు అమ్మో! ఇంకలా చాలా రోజుల తర్వాత తెలుగు చదువుతున్నాను. ఇలా ఈరోజు చదువుతుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. అప్పట్లో నేను తెలుగు సబ్జెక్ట్‌లో బాగా వీకు. బాగా భయమేసేది. అప్పుడు మా తెలుగు టీచర్ ఎలా అంటే టెక్స్ట్ బుక్‌లో కథలు, ఇంకా రామాయణం ఖండాల వైస్‌గా ఉండేది. ఇంకా మా తెలుగు టీచర్ పేరాల వైస్‌గా లైన్‌గా ఒక్కొక్కరిని చదవించేవారు. ఎప్పుడైతే టీచర్ చదవడం స్టార్ట్ చేయండి అనేవారో, ఇంక అప్పటి నుండి నా మైండ్‌లో ఒకటే తిరిగేది. లెసన్ ఎప్పుడైపోద్దా? ఈ టీచర్ అవర్ ఎప్పుడైపోద్దా? అని ఉండేది. అంత భయం నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే. కొన్నిసార్లు తప్పించుకునేవాడిని. ప్లేస్ మారిపోవడం, ఆ రోజు ఆ లెసన్ అయిపోవడం. మాది లాస్ట్ బెంచ్ అనమాట. ఫ్రంట్ నుంచి లాస్ట్‌కొచ్చేటప్పటికి అవర్ అయిపోవడం. అలా తప్పించుకునేవాడిని. కానీ ఎంత తప్పించుకున్నా ఒకరోజు దొరికేయాల్సిందే. అలా ఒకరోజు దొరికేశాను. క్లాస్ మొత్తం సైలెంట్‌గా ఉంది. మనం నుంచొని చదువుతుంటే క్లాస్ మొత్తం నవ్వులతో గోలగోల అయిపోయింది. ఆఖరికి టీచర్ కూడా నవ్వుకుంటున్నారు. బాగా చదివేవాడిని. అలా అందరూ నవ్వుతుంటే నాకు నచ్చేది కాదు. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసేవాడిని. 10థ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను. మరీ అంత ఫ్లూయెంట్ కాకపోయినా చదవగలుగుతున్నాను అంటే ఆ రోజు మా టీచర్ నుంచోబెట్టి చదివించడం వల్లే. అలాంటి గురువులను మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అలా నా స్కూల్ మెమోరీస్ అన్నీ గుర్తు వచ్చాయి. ఎంతైనా స్కూల్ లైఫ్ చాలా బాగుండేది. ఈ రీల్ స్కూల్ ఫ్రెండ్స్ చూస్తే కామెంట్‌లో యెస్ అని కామెంట్ చేయండి. మరి ఈ రోజుటికింతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.